ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగలేకపోయినా పేదోడి కష్టాల్లో ప్రభుత్వం పాలు పంచుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు విద్యకి వైద్యానికి పెద్దపీట వేసి గడిచిన సంవత్సరంలో సిఎంఆర్ఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వము 1,056 కోట్లు గడిచిన 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వము ఏనాడు ఇంత ఖర్చు పెట్టలేదు. 1,056 కోట్ల రూపాయలు నిరుపేదలకు జబ్బు చేస్తే వారికి అండగా ఉండాలి అని ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో మొన్న ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తున్నాం, ఇప్పుడు ఇల్లు ఇచ్చాం, ఇంకా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు. పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో 2వ విడత మిగిలిన వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటాం. కొంతమందికి రేషన్ కార్డు ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా ఈ నెలాఖరులోపు అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాం. వీటితో పాటు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో రాజీవ్ యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి నిరుద్యోగ యువతకి 4,000 మందికి చేయూతనివ్వాలి అని రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమానికి ఇచ్చే దిశలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది అని మీ అందరికీ తెలుపుతూ, కొంతమందికి నేను ఎక్కువసేపు ఉంటే మీకు ఒత్తిడి పెరుగుద్ది కాబట్టి అధికారులు ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళందరికీ చెక్కులు ఇచ్చి పంపిస్తారని తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.